జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే, చాలా విషయాలు సేవకులు పంచుకున్నారు. లోకం పైరూపం చూస్తుంది, దేవుడైతే మన అంతరంగానే చూస్తాడు. అందుకే పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు దినదినం కృషించిపోతున్నాడు, కానీ మా అంతరంగ పురుషుడు అనుదినం నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. ఇంకా పౌలు రాస్తూ అంటాడు, ఈ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని అంటాడు. హల్లెలూయా. ఇంకా అదే పౌలు అంటాడు, అదృశ్యమైన వాటినే మేము నిదానించి చూస్తున్నాము. ఏంటి అదృశ్యమైనది అని అంటే, విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం విశ్వాసి అని పిలువబడతాం. విశ్వాసము చేతనే విశ్వాస యాత్ర మొదలైంది. విశ్వాసం అనేది అర్థం ఏమని రాయబడి ఉంది? హెబ్రీ 11లో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఏదైతే నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. నిరీక్షించబడేవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయానికి గోచరము కావు. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు ఏంది అని అంటే విశ్వాసము. విశ్వాసము విశ్వాసికి శ్వాసలాగా మార్చబడాలి. శ్వాస లాగా మార్చబడకుండా విశ్వాసికి, విశ్వాసము శ్వాసలాగా మార్చబడకుండా విశ్వాసి అని పిలువబడడు. హల్లెలూయా. శ్వాస లేని దేహము ఎలాగూ మృతమో, విశ్వాసము లేని జీవితము కూడా మృతమే. అందుకే అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతం. ఈరోజు మనం ఒక మాట, చిన్న మాట చూద్దామా ఒకసారి బైబిల్లో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 4వ అధ్యాయంలో ఆఖరి 3 వచనాలు చదువుదాం. 4వ అధ్యాయం ఆఖరి 3 వచనాలు. అర్థమైందా నేను చెప్పిన మాట? ఆఖరి 3 వచనాలు. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువున 2వ కొరింథీ 4వ అధ్యాయము. కావున అంత్యారే పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, పౌలు అంటున్నాడు, ఏం చూస్తలేడట? దృశ్యమైన వాటిని చూడక, మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక. వేటిని నిదానించి చూస్తున్నాడంట? అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైనవి కనబడతాయా? కనబడితే అవి అదృశ్యమైనవి అని ఎందుకంటారు? అయినా ఈయనేమంటుండు, దృశ్యమైన వాటిని మేము చూస్తలేమంటున్నాడు. కళ్ళు తెరిచి నువ్వు ఉన్నావంటే దృశ్యమైనవి నీకు కనబడతాయా, కనబడవా? హల్లెలూయా. అయినా కూడా ఈ దృశ్యమైన వాటిని మేము చూస్తలేము. ఇప్పుడు చూస్తే నా ముందు 4 పిల్లర్స్ ఉన్నాయి. నేను చూడొద్దనుకున్న కళ్ళు తెరిచి ఉంచితే నా కళ్ళ ముందు అవి కనబడతాయి, అవునా? అయినా పౌలు అంటాడు, ఈ దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు. ఇంకేమంటున్నాడు? అదృశ్యమైన వాటినే మేము నిదానించి చూస్తున్నామంట. హల్లెలూయా. మామూలుగా చూడడం వేరు, నిదానించి చూడడం వేరు. నెక్స్ట్, గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అనిత్యమైనవి అట. అదృశ్యమైనవి నిత్యములు, నిత్యములు. హల్లెలూయా.
దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అందుకే అనిత్యమైన దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు, కానీ నిత్యమైన అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక శరీర సంబంధమైన వ్యక్తి ఈ దృశ్యమైన వాటిపైన దృష్టి నిలుపుతాడు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అదృశ్యమైన వాటిని ఆత్మ ప్రత్యక్షత వలన గ్రహించి ఆ నిత్యమైన వాటి మీదనే తన మనస్సు నిలుపుతాడు, వాటిని చూస్తూ ఉంటాడు. రోమా 8:5 అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయంలో 5వ వచనములో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు సమాధానం ఉండట్లేదు అనంటే అనిత్యమైన దృశ్యమైన వాటి కొరకే పోరాటం. యాకోబు జీవితం అంతా శరీర సంబంధమైన పోరాటమే. 7 ఏళ్ళు భార్య కోసం, 7 ఏళ్ళు ఇంకో భార్య కోసం, 7 ఏళ్ళు మామ మందను గాయడానికి, చారలు గలవి పొడలు గలవి నావి అని పోరాటం. చీనారు జంగిసాలు అనే వాటి చువ్వని తెచ్చి ఆ నీళ్లు దాగే ఆ ఏటిలో ఆ ఏరులో పెట్టి అవి చూలు కట్టు సమయమున అవి చూస్తూ నీళ్లు తాగినందుకు ఆ పుట్టబోయే పిల్లలన్నీ పొడలు గలవిగా చారలు గలవిగా పుట్టినాయట. హల్లెలూయా. ఆ 21 సంవత్సరాలు యాకోబు జీవితం ఏంటి అంటే దృశ్యమైన వాటి కొరకు పోరాటం. తెలంగాణ భాషలో చెప్పాలంటే పొట్టతిప్పలు బతుకు పోరాటం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎప్పుడైతే ఆ రాత్రి ప్రభువు కలుసుకున్నాడో, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో, ఆయన డెస్టినీ, ఆయన నేమ్, ఆయన వాకింగ్ స్టైల్ మారిపోయింది. హల్లెలూయా. లేచి బేతేలుకు పో, అక్కడ నా కొరకు ఒక బలిపీఠమును కట్టు. ఇది బిజినెస్ కాదు. ఈ రియల్ టెంపుల్ నాట్ ఏ బిజినెస్ సెంటర్. హల్లెలూయా. అన్నం ఉడికిందా లేదా అనడానికి ప్రతి మెతుకు అన్నమంతా పట్టి చూడాల్సిన అవసరం లేదు, అవునా? ఏం చేస్తారు? ఒక్క మెతుకు బట్టి చూస్తారు, ఉడికింది, స్టవ్ ఆపేస్తారు. ఇంకా అట్లాగే ఉంచితే ఏమవుతుంది? మాడిపోతుంది. హల్లెలూయా. అట్లాగే నోటి మాట హృదయంలో ఏముందో చెప్తుంది. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయాలను బయటికి తెస్తాడు, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలను బయటికి తెస్తాడు. నీ నోటి మాట నీ హృదయంలో ఏముందో చెప్తుంది. నువ్వు ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ జీవితం ఏంటి, నువ్వేమై ఉన్నావు అనేది నీ నోటి మాట చెప్తుంది. నువ్వు శరీర సంబంధిగా ఉన్నావా, ఆత్మ సంబంధిగా ఉన్నావా? దృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టినవా, అదృశ్యమైన వాటి మీద దృష్టి నిలిపినవా? అనిత్యమైన వాటి కోసము నీ ఆరాటం పోరాటమా, నిత్యమైన వాటి కోసము నీవు నిలిచి పోరాడుతున్నావా? అందుకే పౌలు రాస్తూ అంటాడు ఎఫెసీయులకు, మనము పోరాడునది శరీరులతో కాదు, రక్త మాంసములతో మన పోరాటం కాదు. మన పోరాటము ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దృశ్యమైన వాటి కోసము నువ్వు శరీరానుసారంగా కష్టపడాల్సి ఉంటుంది, పోరాటం చేయాల్సి ఉంటుంది. అదే అదృశ్యమైన వాటి కోసము ఈ శరీరం కాదు, ఆత్మానుసారమైన పోరాటం ఉంటుంది. అందుకే క్రీస్తుతోడి వారసత్వం శ్రమలు లేకుండా, పోరాటము లేకుండా లేదు. హల్లెలూయా. శ్రమలు అనుభవిస్తూ, పోరాడుతూ, జయము చూస్తూ, ఆత్మానుసారమై ఆత్మచేత శరీర క్రియలను చంపి
ఆత్మచేత జీవిస్తూ, ఆత్మచేత నడిపించబడుతూ, ఆత్మానుసారులమై జీవము సమాధానమును ప్రవహింపజేసి కాలువలుగా ఈ లోకములో మనము మార్చబడతాం. హల్లెలూయా. అందరూ పైరూపము చూసి మోసపోతారు. సమూయేలు ప్రవక్త దేవుని స్వరం విని చిన్న వయసులో దేవుని వాక్కు పొందుకొని పేరు పెట్టి దేవుడు పిలవడం చిన్న వయసులో, దాను మొదలుకొని బేర్షెబా వరకు దేవుని కొరకు ప్రవక్తగా స్థిరపడనని రాజ్యమంతా తెలిసిపోయింది, దేశాలు తెలిసిపోయినాయి. అట్లాంటి ప్రవక్తకి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? లేచి నీ కొమ్మును తైలముతో నింపు అన్నాడు. ఎందుకు ఏడిచినాడు ఆయన? సౌలు మాట మీరినాడు కదా, సౌలు మాట తప్పినాడు కదా. సౌలు ఆత్మానుసారమైన స్థితిలో నుండి శరీరానుసారమైన స్థితిలోకి వచ్చినాడు కదా. దేవుని ఆత్మచేత నడిపించబడే ప్రవచించే ప్రవక్తలలో సౌలును ఒకడుగా ఉన్నాడా అని వాడుకలోకి వచ్చిన ఆయన పేరు దురాత్మ వచ్చి విరపించే స్థితిలోకి వచ్చినాడు కదా అని రాత్రంతా దుఃఖపడితే, సమూయేల్ ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నీ కొమ్మును తైలముతో నింపు. హల్లెలూయా. యెషయి కుమారులలో నేను ఒకరిని అభిషేకించడానికి నువ్వు అక్కడికి వెళ్ళు. అయ్యా, ఈ విషయం సౌలుకు తెలిస్తే, లేదు లేదు నువ్వు వెళ్ళు. వెళ్ళినాడు. నీ కుమారులను పిలిపించినాడు. పెద్దోడు ఫస్ట్, సెకండ్ వరుసగా, మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు వరుసగా నిల్చోబెట్టినాడు. సమూయేలు ప్రవక్త ఎదురుగా రాగానే ఆయన అనుకున్నాడట, బా నిజంగా గాడ్ సెలెక్షన్ సూపర్ అని అనుకున్నాడంట. ఎందుకు అనంటే, నీ కొమ్మును తైలముతో నింపు. సౌలు ఈయనను వెతికి తప్పిపోయిన గార్ధబొమ్మల కోసము, గాడిదల కోసము, అవి తన సొంత గాడిదలు కూడా కాదు, తండ్రి గాడిదలు వెతకడానికి పనివానితో వెళ్ళినప్పుడు ఉన్నాయా, పోయినాయా, బతికున్నాయా విచారణ చేయడానికి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, తైలపు బుడ్డితో అతన్ని అభిషేకించు అని. ఎవరిని? సౌలుని. ఎవరితో చెప్పినాడు? సమూయేలు. తైలపు బుడ్డి హ్యాండ్ మేడ్, మ్యాన్ మేడ్, అంటే మనిషి చేతితో తయారు చేయబడింది. ఆ తైలపు బుడ్డి మట్టి పాత్ర, కింద పడితే పగిలిపోతుంది. హల్లెలూయా. ఆ పాత్రలో నీళ్లున్నా, ఇంకా విలువైన ఏమున్నా కూడా కింద పడిందంటే, చేయి జారింది అంటే ఆ పాత్రలోనిదంతా నేలపాలైపోతుంది. అవునా కాదా? సౌలు తైలపు బుడ్డి చేత అభిషేకించబడ్డాడు. పర్సన్ సేమ్, పాత్ర చేంజ్. హల్లెలూయా. దావీదును అభిషేకించే విషయంలో నీ కొమ్మును తైలముతో నింపు అన్నాడు. కొమ్ము హ్యాండ్ మేడ్ కాదు, మ్యాన్ మేడ్ కాదు. హల్లెలూయా. అది దేవుని చేత సృష్టించబడ్డది. బలానికి గుర్తు కొమ్ము. అది కింద పడినా పగిలిపోదు. ఆ కొమ్ములో ఉన్నదానికి ఏమీ హాని జరగదు, అది పగలదు, స్టాండర్డ్గా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కొమ్మును తైలముతో నింపు అన్నాడు. ఆ కొమ్ము తైలముతో నింపుకొని వచ్చి ఆయన చూస్తున్నాడు. చూసి నిజంగా గాడ్ సెలెక్షన్ సూపర్ అని అనుకున్నాడు. ఇంత ఎత్తు ఉన్నాడు, హైట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉన్నాడు, కలర్ ఉన్నాడు, సూపర్, ఇతనేనేమో దేవుడు కోరుకున్నది, ఏరుకున్నది అనుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేల్, అతని ఎత్తునైనను అతని పైరూపమునైనను నీవు లక్ష్య పెట్టక. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. మనుష్యుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడు, నేను హృదయాన్ని లక్ష్య పెడతా. హల్లెలూయా. మనిషి దృశ్యమైన వాటి మీద దృష్టి నిలుపుతాడు, కానీ నేను అదృశ్యమైన వాటి మీద నా దృష్టి నిలుపుతా. దేవునికి స్తోత్రం. అంటే దృశ్యమైనది సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన బాడీ, మన శరీరం ఉన్నది, ఇది కనబడుతుంది కంటికి. కానీ ఈ మంటి ఘట్టములో మహిమాత్మను నింపిన దేవుని యొక్క జీవము, ఆ జీవాత్మ కనబడుతుందా? ఈ మడ్ వెజల్ టెంపరరీ, ఎక్స్పైరీ డేట్ ఉంది, అవునా కదా? బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం ఉన్నది. ఏదో ఒక రోజు ఈ మంటి దేహము మరలా మంటికి మన్నై పోతుంది.
వృద్ధాప్యం వస్తుంది, కళ్ళు కనబడకుండా అయిపోతుంది, జుట్టు కలర్ మారిపోతుంది, అవునా? కళ్ళు కనబడకుండా అయిపోతాయి, బలం ఉడిగిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, ముసలితనం వచ్చేస్తుంది. పండు ముసలితనం వచ్చేసిన తర్వాత ఈ మంటి దేహం మంటికి మన్ను అయిపోతుంది. కానీ ఈ మంటి ఘటములో దేవుని జీవాత్మ, మహిమాత్మ నిత్యం ఉంటుంది, అవునా కాదా? హల్లెలూయా. అందుకే మనిషి పైరూపం లక్ష్య పెడతాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఎందుకు అంటే ఈ దృశ్యమైనది అనిత్యమైనది, అదృశ్యమైనది నిత్యమైనది కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకుందాం, మనము ఈ దృశ్యమైన వాటి మీదనే దృష్టి నిలుపుతున్నామా, అదృశ్యమైన ఆ నిత్యమైన వాటి కొరకు మనము దృష్టి నిలిపి సాగిపోతున్నామా? చూడు, పాలు తేనెలు ప్రవహించే దేశము నేను మీకు ఇస్తా అన్నాడు, చూపించిండు ఆ దేవుడు. అబ్రామా, నువ్వు బయటికి రా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నీ సంతానమును విస్తరింపచేస్తా, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తా అన్నాడు. 75 ఏండ్ల వయసు, పిల్లలు లేరు, బయటికి రా అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ముందు చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాలో. ఈ దేశాలు నీకు ఇస్తా, చాలా, ఇంకేమైనా బేరమాడినరా? హల్లెలూయా. రా అన్నాడు. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం అనుకుంటాము ఈ దృశ్యమైన వాటిని చూసి, లేదంటే మనకు జరుగుతున్న సంఘటనలు చూసి, లేకుంటే మన పైన వస్తున్న నిందల అవమానాలు చూసి, ఒక్కొక్కసారి మన ఎంటీనెస్ను చూసి, ఒక్కొక్కసారి మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ను చూసి, ఎందుకు ప్రభు నా జీవితంలో ఇది అనుమతించినాడు, ఎందుకు నా జీవితంలో ఇది? చాలాసార్లు సేవకులైనా, విశ్వాసులైనా, ఉపవాసాలు చేసిన, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఎంత ఉన్నతమైన విశ్వాసపు స్థితిలో ఉన్నా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు ఇది నా జీవితంలో? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రాముకు దేవుని స్నేహము దొరికిన, దేవుని వాక్కు ప్రత్యక్షమైన, ఇంకా కూడా అతని జీవితంలో వాగ్దానము నెరవేర్పు ఇంకా చూడలేదు. ఎందుకు? తండ్రి కాలేదు, కుమారులు లేరు, పిల్లలు లేరు, ఒంటరిగానే మిగిలి ఉన్నాడు. మిగుల ఆస్తిపరుడైనాడు, ధనవంతుడైనాడు, నివసించుటకు వీలు కానంత ఆస్తి పెరిగిపోయింది. అంత ధనవంతుడైనా కూడా దేవుడు వాగ్దానం చేసిన, నువ్వు అనేక జన్మలకు తండ్రిగా నిన్ను మార్చుకుంటా అని అన్న మాట నెరవేర్చబడలేదు. ఎందుకు? హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎందుకు అని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు? ఈ ఫిజికల్ రెల్మ్లో, ఈ దృశ్యమైన ఈ లోకంలో, ఈ కంటికి కనిపించే వీటన్నిటిని చూసినప్పుడు మనకు ఎందుకు అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు కలిగి మన మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు, అప్పుడు మనకు అనిపిస్తుంది, ఎస్, దేవుడు ఇది నా జీవితంలో మేలు కొరకే చేసినాడు, మేలు కొరకే చేస్తున్నాడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తేడా ఎక్కడొస్తుంది అంటే ఫిజికలైజ్, స్పిరిచువలైజ్, శరీరానుసారము, ఆత్మానుసారము, ఈ దృశ్యమైనవి, అదృశ్యమైనవి. ఇక్కడే తేడా వస్తుంది. సమూయేలు ప్రవక్తనే వాహ్, గాడ్ సెలెక్షన్ ఇస్ సూపర్ అని అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇతనిని నేను కోరుకోలేదు, అతని ఎత్తునైన పైరూపమైన లక్ష్య పెట్టకు, లిమిట్, పక్కకు జరిపేసేయి. 2వ వాడిని పిలువు, పక్కకు జరిపేసేయి. 3వ వాడిని, 4, అక్కడ నిలుచున్న వారందరినీ దేవుడు రిజెక్షన్ చేసినాడు. హల్లెలూయా. ఈ లోకం రిజెక్షన్, గాడ్ సెలెక్షన్. హల్లెలూయా. గాడ్ సెలెక్షన్ని లోకం రిజెక్షన్ చేస్తుంది. ఇది సీక్రెట్. పోరాటం, దృశ్యమైన వాటికి, అదృశ్యమైన వాటికి, శరీరానుసారులకు, ఆత్మానుసారులకు ఎప్పుడు పోరాటమే ఉంటుంది. దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అనుకో, లోకం నిన్ను రిజెక్ట్ చేస్తుంది. హల్లెలూయా.
లోకం నిన్ను సెలెక్ట్ చేసుకుందనుకో, లోకముతో నువ్వు కలెక్ట్ అయిపోయినావు అనుకో, దేవుడు నిన్ను రిజెక్ట్ చేసేస్తాడు. లోకం సెలెక్షన్, గాడ్ సెలెక్షన్. ఏ సెలెక్షన్, ఏ ఎలక్షన్లో నువ్వు ఉన్నావు చూడు. తన సహోదరులందరూ, తన తండ్రి కూడా ఈయనను రిజెక్షన్ చేసినారే. పనికిరాడు, సైన్యంలో పనికిరాడు, వీడు బాలుడు. 4 గొర్రెలు కొనిచ్చి, మామూలుగా తెలంగాణలో అంటారు, బర్రెలు కాస్తావా, చదువుకుంటావా, బర్రెలను కాస్తావా. ఇక వీడికి చదువు అబ్బదు, 4 బర్రెలు గొర్రెలు కొనిచ్చి పంపిస్తే ఆ బర్రెల కాడనో గొర్రెల కాడనో ఉంటాడు. అవునా? హల్లెలూయ. అంటే రిజెక్షన్. తన కుటుంబం చేత, తల్లిదండ్రుల చేత, అన్నదమ్ముల చేత రిజెక్ట్ చేయబడ్డాడు. ఆయన బతుకంతా పొద్దునే గొర్రెలను దొలుకపోవాలి, వాటిని మేపుకోవాలి, రావాలి, మళ్ళీ గొర్రెలను కట్టేసేయాలి, మళ్ళీ రొటీన్ లైఫ్. రావాలి, తినాలి, పడుకోవాలి, పొద్దునే గొర్రెలు నింపుకొని పోవాలి, మేపుకొని రావాలి, అదే పని. వీళ్ళు మంచి సైన్యంలో, ఆర్మీలో ఉన్నారు. తన సొంత కుటుంబమే ఆయనను రిజెక్ట్ చేసింది. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, తన సహోదరుల ఎదుట దేవుడు దావీదును అభిషేకించెను. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంటుంది, అభిషేకము ప్రతి కాడిని విరగొట్టును అని. అనాయింటింగ్ బ్రేక్స్ ఎవ్రీ యోక్స్ అని రాయబడి ఉంటుంది. ప్రతి బంధకములను విరగొట్టును అభిషేకము. అభిషేకము అని అంటే ప్రత్యేకించబడము, దేవుని యొక్క ప్రత్యేకమైన పని, ప్రణాళిక కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకాన్ని చూసినంతసేపు మనము ఆత్మ సంబంధమైన అదృశ్యమైన వాటిని మనము చూడలేము. అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలుగుతున్నావంటే ఈ లోకములో నీ వేటిని నువ్వు చూడలేవు, నిన్ను ఆపలేవు, నువ్వు ఆగిపోవు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతున్న వాళ్ళు చెప్దామా? హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. స్టెఫన్ రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు, రక్తం గారుతున్నప్పుడు, ఆ పదునైన రాళ్ళు చంపడానికే కొడుతున్నారు కదా, తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుందా? బైబిల్లో పారిపోయినట్టుగా ఉందా? బతిమిలాడినట్టుగా, ప్లీజ్ అన్నలారా నన్ను కొట్టొద్దు అన్నట్టుందా? బ్రతిమిలాడినట్టుందా? నిలిచినాడు అంతే. రాళ్ళ వైపు చూడట్లేదు, కొడుతున్న ప్రజల వైపు చూడట్లేదు. అక్కడ రాయబడి ఉంది బైబిల్లో, ఇదిగో తండ్రి కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు నిలవబడి ఉండడం నేను చూస్తున్నా. వా, అయ్యో నా తలకి దెబ్బ తగిలింది, రక్తం గారుతుంది, నా దేహానికి దెబ్బ తగిలింది, రక్తం గారుతుంది. తన వైపు చూసుకోవట్లేదు, పడుతున్న రాళ్ళ వైపు చూడట్లేదు, పళ్ళు గొరుకుతూ విసిరేస్తున్న ఆ ప్రజల వైపు చూడట్లేదు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, వాళ్ళను బ్రతిమలాడుకొని ప్రాణం దక్కించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, పారిపోయి దాక్కోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆయన అంటాడు, ఇదిగో తండ్రి కుడి పార్శ్వమున మనుష్య కుమారుడు నిలువబడి ఉండడం నేను చూస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అది నిత్యమైనది, ఆత్మ సంబంధమైన దానిని ఆయన నిదానించి చూస్తున్నాడు. నిత్యమైన వాటి కొరకు ఆయన నిదానించి చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రాణమున్నంత వరకు ఈ మంటిలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు ఈ మంటిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా.
దేని వైపు చూస్తున్నాడు? నిత్యమైన వాటి కొరకు, అదృశ్యమైన వాటి కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో రాయబడి ఉంది, అబ్రహాము పునాదులు గల పట్టణము కోసము ఎదురు చూసినట్టు రాయబడి ఉంది. హల్లెలూయా. పునాదులు గల పట్టణము కోసం ఆయన ఎదురు చూసినాడంట. ఆయన జీవితకాలం అంతా గుడారాలు వేసుకొని బ్రతికినాడు. అక్కడి నుంచి ఇంకొక చోటికి, ఇంకొక చోటు నుండి ఇంకొక చోటికి, ఇక్కడెక్కడ వస్తే ఇంకొక చోటికి నివాసమునకు యోగ్యమైన ప్రదేశాలు వెతుకుతూ వెతుకుతూ గుడారాలు వేస్తూ విప్పుతూ మరల ఇంకో చోట వేస్తూ వెళ్ళినాడు. కానీ రాయబడి ఉంది క్రొత్త నిబంధనలో ఆయన పునాదులు గల పట్టణము కోసం ఎదురు చూస్తున్నాడు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేని కొరకు నీ ఎదురు చూపు? దేనిపైన నీ దృష్టి? ఏ మనసుతో నువ్వు ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నా? ఆకలిస్తే అయ్యో ఐగుప్తులో మాకు కీరకాయలు ఉండేది, దోసకాయలు ఉండేది. దాహం వేసినప్పుడు అయ్యో ఐగుప్తులో మాకు నైలు నది నీళ్ళు ఉండేది. హల్లెలూయా. అవసరమైనప్పుడల్లా, ఆపదొచ్చినప్పుడల్లా మా దేవుడు ఐగుప్తులో ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆ గోషేను దేశంలో ఐగుప్తు యొక్క తెగుళ్ళు రాకుండా, సంహార దూత సమీపించకుండా, ఐగుప్తులోని ఏ ఉపద్రవం, ఏ యొక్క దేవుని ఉగ్రత గోషేనులోనికి రాకుండా తన హస్తము చేత కప్పి ఉంచి, తన రెక్కల నీడలో దాచి ఉంచి, సంహార దూత నుండి తప్పించి మమ్మల్ని ఎర్ర సముద్రములో నుండి బయటికి కొత్త దారి చేసి తీసుకొని వచ్చినాడు. ఆ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఆ దేవుడు మాకు తోడై ఉన్నాడు అని నమ్మినట్లుగా, పలికినట్లుగా బైబిల్లో లేదు. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురొస్తే మోషే ఐగుప్తులో సమాధులు లేవని సముద్రములో మా శరీరాలు జలమయమైపోవాలని తీసుకొని వచ్చినవా? చేదు నీళ్ళు ఉంటే దాహముతో ఈ ఎడారిలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చినవా? ఆకలేసినప్పుడు అయ్యో అక్కడైనా కీరకాయలు, దోసకాయలు తిన్నాం కానీ ఆకలితో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చినవా? ప్రతిసారి ఐగుప్తు, ఐగుప్తు, ఐగుప్తు. ఐగుప్తులో నుండి, ఐగుప్తు యొక్క అంధకారములో నుండి వెలుపలికి తీసుకొని వచ్చిన ఆశ్చర్యకరుడైన దేవుని అద్భుతాలన్నిటినీ మర్చిపోయినారా? హల్లెలూయా. శరీరానుసారులు ఈ దృశ్యమైన వాటి మీదనే మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారులు అదృశ్యమైన వాటి మీద తమ మనస్సు నిలుపుతారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ప్రశ్నించుకుందాం, మనము శరీరానుసారులముగా ఉన్నామా, ఆత్మానుసారులముగా ఉన్నామా? ఇన్ని వారాలు నేను చర్చికి వెళ్తే, ఇన్నిసార్లు నేను ప్రార్థన చేసుకుంటే, ఇన్నిసార్లు నేను ప్రార్థన చేయించుకుంటే నా జీవితంలో ఎందుకు ఇది నెరవేరలేదు అనే సందేహము నీకు వచ్చింది అంటే ఇంకా నువ్వు శరీరానుసారంగానే ఉన్నావు. హల్లెలూయా. ఇచ్చిన దేవుడే బలి కోరి, అబ్రామా నీకొక్కడై ఉన్న కుమారుని నేను చూపించు, ఆ పర్వతం మీదకి తీసుకొని వచ్చి దహన బలి అర్పించు అని అంటే సాతానా వెళ్ళిపో అని శరీర సంబంధులు అని అంటారా? అవునా? దేవుడిచ్చిన కుమారుణ్ణి బలి అడుగుతున్నాడంటే దేవుడైతే ఇచ్చి తీసుకోడు. ఇది దేవుడు కాదు, ఇది దురాత్మ ఉన్నట్టుంది, ఇది దయ్యం ఉన్నట్టుంది, నేను గుర్తుపట్టినా వెళ్ళిపో సైతానా. కానీ అబ్రాహాం ఏమన్నాడు తెలుసా? నా దేవుడు మృతులను సైతము లేపగలుగుటకు శక్తిమంతుడు అని నమ్మినాడట. హల్లెలూయా. బైబిల్లో యాజ్ ఇట్ ఈజ్ ఈ వర్డ్ రాయబడి ఉంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక ఆ మాట చదవండి. నాకు చాలా ఇష్టం ఈ మాట. అప్పుడు డెడ్ రైజింగ్ ఏం జరగలేదు అబ్రాహాం కాలంలో. డెడ్ రైజింగ్ జరిగిందా అంటే ఎవరు? దేవుడు వచ్చి మృతులను లేపినట్టుగా ఏమైనా ఆయన కన్నులారా చూసినాడా, చెవులారా విన్నాడా? ఏం జరగలేదు కదా. కానీ ఆయన ఆత్మీయ నేత్రాలతో ఒక డెడ్ రైజింగ్ చూసినాడండి అబ్రాహాం. ఏంటో తెలుసా? కనుటకు శక్తి చాలనప్పుడే మృతతుల్యమైన గర్భములో నుండి 100 ఏండ్ల అబ్రాహాముకు 90 ఏండ్ల శారా గర్భము ధరించింది చూడు. ఆ డెడ్ యూట్రస్, ఆ మృతతుల్యమైన గర్భము మళ్ళా సజీవంగా మార్చబడ్డది. హల్లెలూయా. అందుకే ఆయన నమ్మినాడట,
చదవండి 19వ వచనం, 11:19 హెబ్రీ 17 నుంచి చదవచ్చు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది ఈ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆయనకు అంత విశ్వాసము కలిగింది తెలుసా? ఆల్రెడీ డెడ్ అయిపోయింది, ఆమె గర్భము ఉడిగిపోయింది, కనుటకు శక్తి చాలదు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అది శరీరానుసారంగా అయితే అసాధ్యం. అందుకే కొత్త నిబంధనలో సువార్తలు అంటాడు, మనుషులకు ఏదైతే అసాధ్యమో దేవునికి సమస్తము సాధ్యం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. హల్లెలూయా. ఆత్మానుసారులు ఈ మాట నమ్ముతారు, శరీరానుసారులు సందేహిస్తారు. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపరచబడను. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము, విశ్వసించువాడు కలవరపడడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఆత్మానుసారులు ఈ శరీర సంబంధమైన సమస్యలకు కానీ, నిందలకు కానీ, అవమానములకు కానీ, మనుష్యుల వెలివేతలకు కానీ, శత్రు సమూహాలకు కానీ దేనికి భయపడరు. ఎందుకో తెలుసా? నా జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది, నా ఊపిరి దేవుని చేతిలో ఉన్నది, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్ముతారు గనుక వారు దేనికి భయపడరు. మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. హెబ్రీ 12:2 రాయబడి ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో. హల్లెలూయా. యేసయ్య శరీరానుసారంగా ఉన్నాడు, అప్పటికి చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, అందరూ చూస్తుండగానే పరలోకం ఆరోహణమై వెళ్ళిపోయినాడు. అయినా కూడా అంటున్నాడు యేసు వైపు చూడండి. ఆయన ఫిజికల్గా ఉన్నాడా? యేసు వైపు చూడడానికి. హల్లెలూయా. ఆయన అదృశ్యుడగు దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు. హల్లెలూయా. 33.5 సంవత్సరాలు ఆదియందు వాక్యము, ఆ వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి రక్త మాంసములను మన కొరకు ధారపోసి, ఇది నా శరీరం, ఇది నా రక్తము, మీరు భుజించండి, ఈ రక్తాన్ని సేవించండి, నా జీవము గలవారై ఉండండి అని ప్రాణమును ధారపోసి, ఆఖరి నెత్తురు బొట్టును చిందించి, సిలువలో చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. అయినాక అక్కడ రాస్తున్నాడు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. హల్లెలూయా. ఇక్కడ ఆత్మీయ నేత్రాలతో, ఆత్మీయ యాత్రలో ఆయన వైపు మనము చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మృతులను సైతము లేపుటకు శక్తి గలవాడని ఎంచిన వాడై ఏం చేసినాడంటే ఆయన తన ఏక కుమారుని మరలా మృతులలో నుండి మరలా పొందెను అని రాయబడి ఉంది. చేతులు కాళ్ళు కట్టేసినాడు, బంధించిన కత్తి ఎత్తినాడు. కత్తి ఎత్తినాడు అంటే దించితే మెడ తెగిపోతుంది, డెడ్ బాడీ అయిపోతాడు ఒక్క దెబ్బతో, కత్తి దెబ్బతో. కత్తెత్తినాడు. అబ్రహమా, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు గనక నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడవని ఇప్పుడు నేను చూసిన. హల్లెలూయా. దేవునికి భయపడువాడవని ఇప్పుడు నేను చూసిన. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. విశ్వాసము నీ శ్వాసగా మారితే నువ్వు ఈ దృశ్యమైన వాటి మీద నీ దృష్టి నిలిపవు, అనిత్యమైన వాటి కొరకు ఆరాటపడవు, పోరాటం చేయవు. హల్లెలూయా. ఆత్మ సంబంధులు
ఆత్మానుసారంగానే అదృశ్యమైన వాటిపైననే ఆ నిత్యమైన వాటి కొరకే పరిగెడతారు. అందుకే పౌలు అంటాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నా, పొందబోయే బహుమానము కొరకు నేను పరిగెడుతున్నా. ఈ లోకం అందించేవి పెంటగా నష్టముగా నేను ఎంచుకుంటున్నానంటాడు. హల్లెలూయా. ఈ లోకము గతించిపోయేది, లోకము దాని ఆశ గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడని యోహాను రాస్తున్నాడు. 2:17 ఉంటుంది. లోకము దాని ఆశ గతించిపోతున్నాయి, గతించిపోవును, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలిచును. హల్లెలూయా. ఆత్మానుసారులే వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అనేది తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో ఎదురు చూస్తారు. అదే శరీరానుసారులైతే అది దేవుని చిత్తమా కాదా, దేవునికి ఇష్టమా కాదా, వాళ్ళకు అవసరం లేదు. ఏశావులాగా, అరణ్యవాసులాగా పరిగెట్టి 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 ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అని బైబిల్ చెప్తుంది. ఒక్క పూట కూటి కొరకు ఏమని పిలువబడ్డాడు? భ్రష్టుడు, వ్యభిచారి. లోకం ఆకలేసినప్పుడు తినాలి. అరణ్యవాసి. యాకోబు గుడారపు వాసి. హల్లెలూయా. బయటి ప్రపంచం తెలియదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఏశావు శరీరానుసారి. యాకోబు యొక్క స్థితి గుడారపు వాసి స్థితి. ఆకుకూరల భోజనం, తల్లి చేతి వంట, ఇంట్లో గడప దాటకుండా, హద్దుల్లో, క్రమములో ఆత్మానుసారం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వాక్యము నచ్చలేదని, ఇక్కడ వాక్యం ద్వారా నన్నే అన్నాడని, నన్నే వేలెత్తి చూపించాడని, నచ్చినట్టు చెప్పలేదని, నవ్వించలేదని, కవ్వించలేదని, జోక్స్ చెప్పలేదని, ఇంప్రెస్ చేయలేదని, సరిగ్గా గౌరవించలేదని ఏశావులాగా తిరుగుతూనే ఉంటారు చాలామంది. ఈ చర్చ్ కాకుండా ఇంకో చర్చ్, ఇంకో చర్చ్ కాకుండా ఇంకో చర్చ్, ఇంకా అంతా అలసిపోయి ఆన్లైన్ ఆన్ చేసుకొని కూర్చొని ఎందుకు వచ్చిన గొడవలే. దశమ భాగం ఇచ్చి బాధ తప్పుతుంది. హాయిగా సోఫాలో కూర్చొని ఆ మొబైల్ ఆన్ చేసుకొని, లేదంటే ఆ ఆండ్రాయిడ్ టీవీలో ఆన్ చేసుకొని హాయిగా కూర్చొని వినొచ్చు, పడుకొని వినొచ్చు, స్నాక్స్ తింటూ వినొచ్చు, కాళ్ళు చాపుకొని వినొచ్చు. హల్లెలూయా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఒక సంఘానికి అంటుకట్టబడి ఉండి నీ ఆత్మకు దేవుని ఎదుట లెక్క అప్పగించవలసిన నీ కాపరికి లోబడి ఉండి, వాక్యానికి లోబడి ఉండి, దేవుని సన్నిధిలో సంఘమనే శరీరంలో అవయవముగా నువ్వు అంటుకట్టబడి ఉన్నట్లయితే ఆత్మానుసారుడిగా ఒక క్రమములో నువ్వు పెంచబడతావు. హల్లెలూయా. తిరుగుతూ 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 ఉంటే ఏశావులాగానే మారిపోతా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో రాత్రులు అరణ్యంలో తప్పదాగి పడి ఉండొచ్చు, ఉచ్చులేసి వల వేసి వేట కోసం ఎదురు చూసి ఉండొచ్చు. కానీ ఏ రాత్రైనా ఏశావు కలగన్నట్టు కానీ, దేవుడు దర్శించినట్టు కానీ, పిలిచినట్టు కానీ రాయబడి ఉందా? యాకోబు ఒక్క రాత్రి, ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన ఒక్క రాత్రి దేవుడు కలుసుకున్నాడు. నిచ్చెన చూస్తున్నాడు, దేవదూతలు ఎక్కడం దిగడం చూస్తున్నాడు. ఆ నిచ్చెన పైన యెహోవా అబ్రహాము ఇస్సాకుల దేవుడు పలకరించడం చూస్తున్నాడు, నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చెట్టును చూడు, మంచి మొక్కను తీసుకొచ్చును, మామిడి మొక్క, బంగినపల్లి మామిడి మొక్క డబ్బులు పెట్టి కొనుకొచ్చును. ఈరోజు గేట్ పక్కన నాటినాం. మళ్ళీ అనిపించింది ఒకవేళ అక్కడ పెరిగి పెద్దయిన తర్వాత బునాదికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమని మళ్ళీ తెల్లారి తీసి ఇంటెనకాల నాటినాం. మళ్ళీ నీకు డౌట్ వచ్చింది బెడ్రూమ్కి ప్రాబ్లం అవుతుందని, మళ్ళీ తీసి ఆ సందులో నాటినాం. మళ్ళీ తెల్లారి తీసి ఈ సందులో నాటినాం. వారమంతా తీస్తున్నావు, నాటుతున్నావు, అక్కడ 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 ప్లేస్ చేంజ్ చేస్తున్నావు. ఇప్పుడు అది ఆ మొక్క పెరుగుతుందా, నాటుకుంటుందా? హల్లెలూయా. పెద్ద అవుతుందా? ఈ సండే ఈ చర్చ్, ఇంకో సండే ఇంకో చర్చ్ మారుస్తూ ఉంటావు. ఆత్మ ఫలం ఏమైనా కలిగి ఉంటావా? పూత కాత
ఆత్మీయంగా ఎదిగి అభివృద్ధి చెంది ఏమైనా ఉంటుందా? హల్లెలూయా. సంఘం అనేది ఒక బిల్డింగ్, కప్పు, 4 గోడలు, డెకరేషన్. ఇది టెంపరరీ. ఈ దృశ్యమైనది టెంపరరీ. వాట్ ఈస్ ద పర్మనెంట్? ఈ బాడీ కూడా టెంపరరీ. ఎందుకు నిన్ను ప్రేమిస్తాడు, ఎందుకు నిన్ను ఆహ్వానిస్తాడు? రండి బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం రండి. ఎందుకంటాడో తెలుసా? నీ ఆస్తిని చూసో, నీ జీతాన్ని చూసో, నీ టైత్ను చూసో, నీ దశమ భాగాల కొరకో, లేదంటే నువ్వు ఇచ్చే కానుకల కొరకో, తన చుట్టూ గుంపులు పెంచుకోవాలనో, లేకుంటే సంఘం పెంచుకోవాలనో, తన పరిచర్య పెంచుకోవాలనో సేవకుని యొక్క ఉద్దేశం కాదు. అసలు సేవ అంటే ఒక చర్చ్, ఒక మినిస్ట్రీ, ఇంకేదో ఏదో కాదు. సేవ అంటే దేవుని చిత్తం చేయడం సేవ. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పినాడో అది చేయడం సేవ. దట్ ఈస్ మినిస్ట్రీ. గుంపులు వెనకేసుకొని పోగేసుకొని రండి 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 కాదు. ఎందుకు రండి అని పిలుస్తాడంటే, నీ ఆత్మ ఒకరోజు ఆయన సింహాసనం ఎదుట నిందారహితంగా, యథార్థంగా, పరిశుద్ధముగా, నీతిగా ఆయన సింహాసనం ఎదుట నిన్ను నిలబెట్టుట కొరకు నిన్ను రమ్మంటాడు. నీ కొరకు తన కన్నీరు ఉంటుంది, నీ కొరకు తన నిద్రలేని రాత్రులు ఉంటాయి, నీ కొరకు అన్న పానములు మాని కన్నీళ్లతో దేవుని సన్నిధిలో గోజాడే ఆ మొర్రపెట్టే తన ప్రార్థన జీవితం ఉంటుంది నీ కొరకు. ఎందుకో తెలుసా? నీ ఆత్మకు లెక్క అప్పగించవలసిన వాడు నీ కాపరే. ఆషమాషి కాదు. ఏదో వస్తున్నాము, పోతున్నాము, విన్నాము, పాడినాము, మేము కూడా ఆరాధన చేసినాం, వెళ్ళిపోతున్నాము కాదు. సంఘము అని అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన స్వకీయ సంపాద్యం. ఈ సంఘము అనే శరీరమునకు శిరస్సు ఆయన. సంఘం అనే శరీరములో అవయవం మనం. హల్లెలూయా. అవయవం మనం. నీ శరీరంలో ఏ అవయమైనా పని చేయట్లేదు, తెలంగాణలో అంటారు తాకడ పెడుతుంది అంటారు. సరే, నీ చెయ్యి అన్నది రోజు నేనే అన్నం తినిపియాలనా? నేను అలిగిన పో, నేను నీకు అన్నం తినిపియను అన్నదనుకో నీ చెయ్యి. నేను వెళ్ళిపోతా, నీ బాడీలో ఉండను, రోజు నేనే అన్నం తినిపియాలి అని కట్ చేసుకొని చెయ్యి వెళ్ళిపోయింది అనుకో. ఇప్పుడు ఎవరికి నష్టం? సంఘానికి కూడా నష్టమే. కానీ వెళ్ళిపోయి అది ఆ చెయ్యి ఏమైనా బాగుపడుతుందా? హలో, నా అవసరం నీకేమన్నా ఉందా? నేను ఫలానా ఆయన చెయ్యిని నీకు అవసరమా? ఏమైనా అవసరం వస్తుందా? ఈ శరీరంలో ఉన్నప్పుడే కదా గుండెలో నుండి, మైండ్లో నుండి, నరాలలో నుండి రక్తం సరఫరా అయి పనిచేసేది. తెగి అక్కడ పడింది అని అంటే 2 రోజులకి ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. ఈ మట్టి శరీరం పురుగులు వస్తాయి, పనికి రాకుండా అయిపోతుంది, కంపు కొడుతుంది కదా. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేయి. సంఘం అనే శరీరంలో నువ్వు అవయవం అయితే, సంఘం అనే శరీరంలో నుండి నువ్వు డివైడ్ అయితే, నువ్వు డెడ్ బాడీయా, నువ్వు లివింగ్ బాడీయా? హల్లెలూయా. నువ్వు సజీవంగా ఉంటావా, మృత కళేబరముగా ఉంటావా? మృతులలో ఆయనకు స్తుతి కలుగుతుందా? సజీవులు సజీవులే కదా ఆయనను స్తుతించేది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం కావాలని నా బాధ. ఇవాళ రేపు ఎట్లయిపోయింది సేవ అంటే బిజినెస్ అయిపోయింది. నేను ఎవరిని విమర్శించట్లేదు, జాగ్రత్త పరుస్తున్న సంఘాన్ని. హల్లెలూయా. దేవుని యొక్క హృదయ భారం అదే. బిజినెస్ చేసి 4 మాయ మాటలు చెప్పి హ్యాపీ బర్త్డే కేక్ పంపించి, ఇంటిని దర్శించి, మీకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, మీకు కొంచెం ఏదో హెల్ప్ చేసినట్టుగా యాక్షన్ చేసి, ఎరవేసి చేపను పట్టినట్లుగా కాదు కాదు కాదు. ఆస్తుల సంపాదన కోసము నిజమైన సేవకుడు సేవలోకి రాడు. ఆత్మల సంపాదన కోసము ఖర్చయిపోవడానికి నిజమైన సేవకుడు ఈ సేవలోనికి వస్తాడు. హల్లెలూయా. నిజమైన సేవకుడు ఎప్పుడు ఆత్మల కొరకైన దాహము, తృష్ణ, అయ్యో ఈరోజు ఏ ఒక్కరికైనా సువార్తను అందించాలి, ఈరోజు ఏ ఒక్కరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా నేను లాగాలి,
ఈరోజు ఏ ఒక్కరికైనా సాక్ష్యం చెప్పాలి, ఈరోజు ఏ ఒక్కరినైనా ఆయన వాక్యపు వెలుగులోనికి నేను తీసుకుని రావాలి అని వేదన పడుతుంటాడా. కానీ అదే శరీర సంబంధమైన సేవ అని పేరు చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఈరోజు నేను ఇక్కడ మీటింగ్కి వెళ్తే ఎంత ఇస్తారు, ఎంతమంది వస్తారు, నా రేట్ ఎంతో తెలుసా మీకు, పిలుస్తున్నారు కానీ నా రేట్ రోజుకు 10,000. నేనంట, అరే బాబు, నీకు 10,000 ఇవ్వడానికి, నీకు రోజుకి 7,000 ఇవ్వడానికి బైబిలే దొరికిందా? దేవుని పేరే ఎందుకు చెప్పుకుంటావు? బస్ స్టాండ్ దగ్గర కాళ్ళు వెనక్కి మడుచుకొని కూర్చుంటే మస్తు చిల్లర దొరుకుతుంది. బతకడానికి బైబిల్ ఎందుకురా పట్టేది? రోషంగా చెప్తున్నా, భారం, హార్ట్ క్రై. బతకడానికి బైబిల్ కాదు, బతుకు మీద ఆశలు చంపుకోవడానికి, చావడానికి బైబిల్ పట్టాల. హల్లెలూయా. పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించినది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నా మటుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే మేలు, లాభము నాకు అది. ఆ మాట పలకగలుగుతున్నామా మనం? హల్లెలూయా. సేవ అంటే చావు, ఆత్మీయ జీవితం అంటే పోరాటం. యుద్ధ భూమిలో మనం ఉన్నాం. ఆర్మీలో పోయిండంటే నో గ్యారంటీ నో వారంటీ కదా. ఏ రోజు ఏ కబురు వస్తుందో తెలియదు, అన్ని వదులుకొని పోతారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప సైనికులు ఉన్నారు, అవునా కాదా? దేశం బార్డర్ దగ్గర ప్రాణాలు అడ్డుపెట్టి అన్ని వదులుకొని కావలి ఉండే ఒక సైనికుడే అంతా అయితే, ఈ లోకములో నరకము నుండి మానవాళిని తప్పించడానికి, విడిపించడానికి నువ్వు ఒక కావలి వాని వలె దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా. మినిస్ట్రీ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్ బిజినెస్ కాదు, ఒక ఉద్యోగం కాదు. 4 మాటలు చెప్పి మనుషులను మభ్యపెట్టి 4 డబ్బులు వెనకేసుకొని 4 బిల్డింగ్లు కట్టుకొని ఏసీ రూమ్, ఏసీ కార్ కాదు, ఖర్చు అయిపోవడం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెలుసుకోండి, ఏశావులాగా అరణ్య యాత్రలో తిరిగేటట్లు మీరు ఉండకండి. గుడారపు వాసిగా సంఘం అనే శరీరంలో అవయవముగా అంటుకట్టబడి, నా శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి కాబట్టి నేను నిలబడ్డా. నా చెయ్యి పని చేయట్లేదు అనుకో, ఏమంటారు? నా చెయ్యి కాలు ఒక సైడ్ పని చేయట్లేదు ఏమన్నట్టు? ఆ బాడీ హెల్తీ బాడీయా? ఏమన్నట్టు? పక్షపాతం వచ్చినట్టు, చచ్చుబడిపోయినట్లు. సంఘం అనే శరీరంలో నీవు ఒక అవయవం. నువ్వు పని చేస్తున్నావా? హల్లెలూయా. నువ్వు సజీవంగా ఉన్నవా? నువ్వు ఆత్మానుసారంగా ఉన్నవా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం, కుచ్చుకుంటుంది నిజం, బాధ అవుతుంది నిజం. పేతురు మాట్లాడితే హృదయంలో నరకబడ్డారు. బాప్టిజం ఇచ్చి యోహాను మాట్లాడితే అట్లనే అయింది. యేసు ప్రభు మాట్లాడినప్పుడు కూడా అట్లనే అయింది. హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. 4 స్టోరీలు చెప్పి, పంది కథ, కుక్క కథ, ఎలుక కథ, నక్క కథ చెప్పి మిమ్మల్ని టైంపాస్ చేసి ఎక్కడ పోయినా అవే స్టోరీ. పాడిన పాటే పాడి, పాడిన పాటే పాడి 10 ఏళ్ళకి వింటున్నా ఒకడు అని అంటున్నా. ఎక్కడ వెళ్ళినా అదే స్టోరీ చెప్తాడా. నక్క కథ, దొంగ కథ, ఎలుక కథ, పిల్లి కథ. మళ్ళీ రావాలంటే 10,000 ఇస్తే వస్తా. మాకు టీం ఉంటుంది, 10,000 అంట రోజుకి. బైబిల్ ఎందుకు పట్టినావు? బస్ స్టాండ్ దగ్గర కూర్చో. బస్ స్టాండ్ సిగ్గు అనిపిస్తుందా? రైల్వే స్టేషన్లో కూర్చో, మస్తు చిల్లర దొరుకుతుంది. ₹1,00,00,000 పెట్టి బిల్డింగ్ కట్టి ఏసీ కార్ కొనుక్కొని పరిచర్య అంటే సంపాదించుకోవడమే, సేవకుల నుంచి, సంఘాల నుంచి డబ్బులు దండుకోవడమే. 4 మాటలు నేర్చుకొని, 4 స్టోరీలు నేర్చుకొని, ఎవరో జీవించిన జీవితాన్ని, ఎవరో చెప్పిన జీవితాన్ని కాదు అది జీవితం. హల్లెలూయా. నిజమైన సేవ అంటే చావు. వాళ్ళు తమ కుటుంబీకుల కంటే నిన్నెక్కువ ప్రేమిస్తారు,
తన భార్య పిల్లల కంటే కూడా నీ కాపద కలిగిందంటే అందరిని వదులుకొని నీ కొరకు కన్నీరు విడుస్తారు. హల్లెలూయా. తమ ఆరోగ్యాన్ని లెక్క చేయరు, ఖర్చు అయిపోతారు. నీ కొరకు వారి కన్నీరు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎరికో నుండి యెరూషలేము నుండి ఎరికోకు దిగిపోతున్నాడంట. నా సాక్ష్యం కూడా చెప్తా. మెలకుగా ఉన్న వాళ్ళు మెలకుగా ఉన్నారా? హల్లెలూయా. సాక్ష్యం కూడా చెప్తా. ట్రూ, ఇట్స్ ట్రూ. దానికి రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. నా తల్లి పేరు, తండ్రి పేరు, మా ఇంటి పేరు, మా గ్రామం పేరు, మండలము, సంవత్సరము, ఎవరు పట్టుకున్నారు, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏదో మరుగున పెట్టి మాయలో పెట్టి, ఓ నేను పోయినా తుపాకి పట్టినా నన్ను పోలీసులు పట్టుకుర్రు, కొట్టిర్రు. ఎట్లుంటుందంటే, ముందు చెప్పిన కదా, మా తాతలు నేతులు దాగిరు, మా మూతులు వాసన చూడండి, మా పగిలిపోయిన బుడ్డి అన్ని పాలిచ్చేది మా చచ్చిపోయిన బర్రె అన్నట్టు ఉంటుంది. ఏమంటారు తెలంగాణ భాషలో? తోక తల ఏముండవు, కానీ మధ్యలో ఒక పాటు. నేను కూడా నక్సలైట్నే, నేను కూడా తుపాకి పట్టుకున్నా, నన్ను కూడా పోలీసులు కొట్టరు. ఏ తుపాకి నాయనా అంటే, తుపాకులు ఎన్ని రకాలో తెలియదు. ఏ దళం అంటే ఎన్ని దళాలు ఉన్నాయో కూడా తెలియదు. ఏ పోలీసులు అంటే అసలు 3rd డిగ్రీ అనేది ఎట్లా ఉంటుందో తెలిస్తే అంత సింపుల్గా మాట్లాడరు. అబద్ధికులు బయలుదేరినారు, అబద్ధాలు చెప్తున్నారు, దండుకుంటున్నారు. ఈ భూమి మీది వరకే, ఎవ్వరు చూస్తలేరు అనుకుంటారు. కొంచెం బాధ అనిపిస్తుందా? దగ్గు బాగా వస్తే సిరప్ ఇచ్చిండు అనుకో, జ్వరం బాగా వస్తే డాక్టర్ ట్యాబ్లెట్ ఇచ్చిండు అనుకో, ఎట్లుంటుందా? తీయగా ఉంటుందా? ఎట్లుంటుందయ్యా? చేదు ఉంటుంది. చిచి చేదు నాకు వద్దు అన్నాం అనుకో, జ్వరము తక్కువ అవుతుందా? ఏం కావాలి జ్వరం పోవాలంటే? ఆ ట్యాబ్లెట్ ఎట్లుంటుంది? హల్లెలూయా. ప్రజలు ఎట్లా అలవాటు అయిపోయినారో తెలుసా? స్వీట్, షుగర్ కోటెడ్ మెసేజెస్ అంట, తేనె పూసిన పలుకులు. చక్కెర ఎక్కువ నీకు తినబెట్టిండు అనుకో, కిలో చక్కెర నీకు ఇచ్చి తిను అంటే, అబ్బా ఎంత మంచోడు, కిలో చక్కెర ఇచ్చినాడు. రాత్రంతా బుక్కిన వాల్నైట్ ప్రేయర్లో చక్కెర, తెల్లారి ఎట్లుంటుంది నీ పరిస్థితి? హల్లెలూయా. వాక్యము కూడా అంతే. నిన్ను ప్రశ్నించి, గద్దించి, సరిచేసి, శిక్షలో, బోధలో, గద్దింపులో, సవరింపులో నీకు పెంచే కాపరి నీకు ఉండడం గ్రేట్ ప్రివిలేజ్. నువ్వు గొప్ప ధన్యుడవు, ధన్యురాలివి. దేవునికి స్తోత్రం. మీ కాపరి మిమ్మల్ని గద్దిస్తాడా, సవరిస్తాడా? తప్పు, అట్లా చేయొద్దు. ఎంత ప్రార్థిస్తున్నావు, ఎంత నువ్వు వాక్యం చదువుతున్నావు, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నావు, ఎట్లా ఉంది నీ ఆత్మీయ స్థితి అని నిన్ను ప్రశ్నించగలుగుతున్నాడంటే యు ఆర్ గ్రేట్. నీవు గొప్ప భాగ్యం నీకు దొరికింది. లేదా రండమ్మా, టీ తాగండమ్మా, కాఫీ తాగండమ్మా, బాగున్నారమ్మా, ఆహా ఓకే, నిన్ను నవ్వుతూ నరకంలోకి తోసేస్తున్నట్టు. ఇష్టమేనా నీకు? పాము పక్కన నిలబడ్డది, పడిగిప్పింది. బాగున్నారా అండి? పామును చూస్తూనే ఉన్నావు. బాగున్నారా అండి? మీ స్మైల్ చాలా బాగుంటుందండి, మీ డ్రెస్ బాగుంది, ఎక్కడ తీసుకున్నారండి? పాము కాటేస్తుంది. కొంచెం నొప్పి అయితే అయింది, కానీ పాము కాటు నుంచి తప్పించాలంటే కర్ర తీసుకొని ఒకటేస్తాడు. తాకితే తాకింది, కానీ పానం దక్కుతుంది కదా. హల్లెలూయా. నిజమైన సేవకుని యొక్క గుణం అదే. హల్లెలూయా. యెరూషలేము నుండి యెరికో దిగిపోతున్నాడట, దొంగల చేతిలో చిక్కినాడట. దొంగ అంటే వాడు దోచుకుంటాడు, హత్య చేస్తాడు కదా, నాశనం చేస్తాడు. దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడని యోహాను 10:10 ఉంది. దొంగ దోచుకున్నాడు, వస్త్రాలు తీసుకున్నాడు, ఉన్న వస్తువులు తీసుకున్నాడు, గాయపరచున్నాడు, కొన ఊపిరితో అక్కడ పడేసి వెళ్ళిపోయినాడు. వానికి కావాల్సింది దొరికింది, పక్కన పడేసిపోయినాడు. యాజకుడు వచ్చినాడు, లేవీయుడు వచ్చినాడు, మత పెద్ద వచ్చినాడు, చూసుకుంటూ వెళ్ళిపోయినారు. మంచి సమరయుడు వచ్చినాడు. ఆయన దగ్గర నూనె, ద్రాక్షరసం ఉందట. గాయాలు కట్టినాడు, తన గాడిద మీద వేసుకున్నాడు, పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయినాడట. ఎవరింటికి? అర్థమైన వాళ్ళు చెప్పండి. ఎవరింటికి?
పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుపోయి డబ్బులు ఇచ్చినాడట, కొంత ధనం ఇచ్చినాడట. ఇచ్చి ఈయన గాయాలు కట్టు, ఈయనకు భోజనం పెట్టు, ఈయనను చూసుకో, మళ్ళీ నేను వస్తా, నీకు ఇంకేమైనా ఖర్చు అయితే నేను నీకు అప్పుడు ఇస్తా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము నుండి ఎరికో వెళ్ళడం అని అంటే, యెరూషలేము దేవుని మందిరం, ఎరికో శపితమైన ప్రాంతం, లోకములోనికి వెళ్ళిపోతున్న ఒక విశ్వాసం. దొంగ ఎవరు అంటే అపవాది, సాతాను. హల్లెలూయా. అయితే అక్కడ నిన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు. చూడు, శరీరానుసారమైన ప్రొఫెషనల్ బిజినెస్గా మినిస్ట్రీని చేసుకున్న వాళ్ళు, ఉంటే ఎంత పోతే ఎంత, చచ్చిపోతుంది, బతకడు. ఇంకా మనకేమన్నా లాభం వస్తుంది అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే, స్టేట్ గవర్నమెంట్ జాబ్ అంటే నెలకు 1 లక్ష 2 లక్షలు వాళ్ళకు జీతం వస్తుందంటే మనకేమైనా ఇన్కమ్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అనమాట. చూసినారు, చూడనట్టే వెళ్ళిపోయినారు. కానీ మంచి సమరయుడు వచ్చినాడంట. హల్లెలూయా. ఆయన నూనె ద్రాక్షరసం తెచ్చినాడంట. ఆ మంచి సమరయుడు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. ద్రాక్షరసం ఆయన రక్తానికి సాదృశ్యం. నూనె ఆయన జీవానికి, అభిషేకానికి సాదృశ్యం. రక్తము పాపముల నుండి మనల్ని విడుదల చేస్తుంది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. నూనె ద్రాక్షరసం. గాయాలు కట్టినాడు, పూటకూళ్ళ వాని దగ్గరికి తీసుకుపోయినాడు. ఇక్కడ పూటకూళ్ళ వారు ఎవరు అని అంటే, మేము ఏ పూట కాపూట ప్రభా ఫోన్ తీసుకొని, అమ్మా మాకు చాలా ఇబ్బంది ఉందమ్మా, మీకు ఫోన్లు చేసి మీరిచ్చే డబ్బులు మళ్ళీ ఎప్పుడు ఇస్తావు పాస్టర్ గారు, రూపాయి ఇంట్రెస్టే పాస్టర్ గారు. హల్లెలూయా. పూటకూళ్ళవాడు ఏ పూట కాపూట దేవుడి నుంచి ఎదురు చూసి, దేవుడి నుంచి పొందుకొని, దేవుని చేత పోషించబడేవాడు దైవజనుడు. మనుషుల దగ్గర చేయి చాపి, మనుషుల దగ్గర మస్కా కొట్టి, మనుషుల దగ్గర అడక తినేవాడు దైవజనుడు అనబడడు. హల్లెలూయా. అందుకే పూటకూళ్ళ వాని దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా 2 కాసులు ఇచ్చినాడా. హల్లెలూయా. 2 కాసులు, కొంత సొమ్ము ఇచ్చినాడు. నువ్వు పోషించు, పెంచు, మళ్ళీ నేను వస్తా, నీకు ఇంకేమైనా ఖర్చు అయితే అంటే నువ్వు అతని కోసము ఖర్చు కావాలి, నువ్వు ఖర్చు అయిపోవాలి. నేను వచ్చినప్పుడు నీకు జీతం ఇస్తా, ప్రతి వానికి చుటకు జీతము నా చేతిలో ఉన్నది, వారి క్రియల ఫలము నేను తీసుకొని వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అది సేవకుడు అంటే. ఖర్చు అయిపోతాడు, కన్నీరుగా అరుస్తాడు, నీ కొరకు తన ప్రాణమట్టు పెడతాడు, గోజాడుతాడు. క్రీస్తు సారూప్యముని యందు ఏర్పరచబడాలని ప్రసవ వేదన పడతాడు. ఒక జనం గనడానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా?